ఎవరైనా ఇప్పుడు ఇంతమంది ఎవరికన్నా పరిచయమా? ఈ సారు ఆ సార్కు తెలియదు, ఆ సారు తెలియదు, మేడం ఎవరో తెలియదు. కానీ ఇక్కడ అందరం ఒక దగ్గరికి మనము ఒక మీటింగ్ పెట్టుకుందాం. దేనికి? డబ్బు సంపాదించాలి. ఇప్పుడు డబ్బు సంపాదించాలి ఎవరివైనా సరే. కానీ ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ఒకరు సంపాదిస్తే ఇల్లు గడుస్తలేదు. ఒక భర్త కానీ భార్య కానీ జాబ్ చేస్తే ఇల్లు నడుస్తుందా? ఇప్పుడు నడవదు. ఎందుకు? ఖర్చులు ఎక్కువైనాయి కాబట్టి మనం ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి. మేడం తర్వాత మాట్లాడండి. మేడం మీరు కూర్చోండి. ఇక్కడ ఏంది? ఎవరైనా సరే కానీ ఇప్పటి పరిస్థితిలో డబ్బే ప్రధానం. ఎవరికైనా డబ్బు మినిమం ఇప్పుడు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు నెలకుంటేనే సరిపోతుంది. సరిపోతుందా సార్? 1,00,000 రూపాయలు 50,000 అయితే సరిపోతుందా? ఏం చేయాలి? మనం చేసేది ఇది ఏంటిది? అసలు బిజినెస్. మనం ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉందని పిలిచారు. ఏం చెప్పారు సార్ మీకు? ఒక బిజినెస్ అని చెప్పిర్రా, స్కీమ్ అని చెప్పిర్రా, ఏదన్నా ఒకటి ఏమని చెప్పారు మీకు? బిజినెస్. మరి ఏ టైప్ బిజినెస్ మనం చేసేది? ఏం బిజినెస్? ఇక్కడ ఏముంది ఇందులో? డైమండ్ అండ్ గోల్డ్. డైమండ్తో కూడుకున్నటువంటి గోల్డ్, బంగారం, ఆ ప్రొడక్ట్ అనేవి ఇందులో ఉంటున్నాయి. అంటే మనం చేసే బిజినెస్ డిమాండ్ బిజినెసా, వాల్యూ బిజినెసా కాదా? మంచి క్వాలిటీ హై క్లాస్ బిజినెస్ మనం చేసేది. ఈ ఆఫీస్ తీసుకున్నప్పుడు కూడా ఏం బిజినెస్ చేస్తారు సార్ అని అడిగినాం. అంటే ఏమని చెప్పినాం? డైమండ్ అండ్ గోల్డ్ అని చెప్పినాం. డైమండ్ ఇంట్లో పెడతారా సార్, అమ్ముతారా సార్ అన్నారు. అంతే కదా? కానీ మనం ఏం చేస్తున్నాము? మార్కెటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం మార్కెటింగ్దే ఉంటుంది. పెట్టుబడి లేకుండా మనము డబ్బు సంపాదించాలి. మార్కెట్లో డబ్బు అనేది, పెట్టుబడి అనేది పెట్టొద్దు. మనం ఏంది? తెలివి, మాట ద్వారా. మాటలే మూటలు కావాలి, ఇక్కడ మాటలే రూపాయలు కావాలి. అంటే ఏం చేయాలి, ఏం కంపెనీ ఏంది అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ కంపెనీ వచ్చేసి శ్రీకర్ ఆయిల్ అనే కంపెనీ. దీని ఎండి వచ్చేసి ఎండి రాజన్ కరాయిల్, దామోదర్ రాజన్ కరాయిల్, కేరళ అతనిది. అందుకనే ఈ పేరు అనేది కొంచెము అర్థం కాదు మనకు, శ్రీకర్ ఆయిల్ అనేది. ఈ కంపెనీ వచ్చేసి మనకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2 ఆగస్టు 2021 స్టార్ట్ అయింది. మన ఏపీ అండ్ తెలంగాణకు వచ్చేసి ఎప్పుడు? ఆగస్టు 2023లో. అంటే కరెక్ట్ ఎంత? ఇప్పుడు 1 సంవత్సరం అయింది మన తెలంగాణకు ఏపీకి వచ్చేసి. మొత్తము ఇది త్రో ఇండియా వరకు చేసుకోవచ్చు, ఇండియా మొత్తం చేసుకోవచ్చు. మరి ఈ కంపెనీ ఏంది అసలు? శ్రీకర్ ఆయిల్ అనేది ఏంటిది అనేది చూసుకుందాం. కంపెనీ చరిత్ర తీసుకున్నట్టయితే మనము, ఈ కంపెనీ ఉంది కదా శ్రీకర్ ఆయిల్, ఏదైనా మనం ఒక బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి? మనము ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి. మనం ఏదైనా ఒకటి చేయాలంటే కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఈ కంపెనీ ఏంది అనేది తెలుసుకున్నట్టయితే, మనం చూసినట్టయితే ఫస్ట్ ప్రోడక్ట్, ఫస్ట్ వచ్చేసి బిజినెస్ ఇది చిట్ ఫండ్ కంపెనీ. చిట్ ఫండ్ కంపెనీ ఎక్కడ? కేరళ. ఇది 26 రాష్ట్రాలలో ఉంది. ఒక 26 రాష్ట్రాలలో చిట్ ఫండ్ కంపెనీ ఉంది. చిట్ ఫండ్ అనగానే మనకి ఏమేమి యాదకి వస్తాయి? శ్రీరామ, మార్గదర్శి, కపిల్, సో అండ్ సో ఎక్స్ట్రా. అంటే మన త్రో ఇండియాలో ఎన్ని ఉంటాయి? 1,00,000 2,00,000 ఉండొచ్చు. అందులో ఇవన్నీ కంపెనీలు మొత్తం, చిట్ ఫండ్ కంపెనీలు మొత్తం ప్రైవేట్ లిమిటెడే, టీవీటీనే, అన్నీ ప్రైవేట్ లిమిటెడే. కానీ మన ఒక కంపెనీ ఉంది కదా కరాయిల్, అది ఒక్కటి మాత్రమే పబ్లిక్ లిమిటెడ్. వింటురా? ఇది ఒకటే పబ్లిక్ లిమిటెడ్. అంటే గవర్నమెంట్ను అనుసంధానం చేసింది. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేటే. అంటే ఒక చిట్ ఫండ్ కంపెనీ నడవాలంటే అందులో ఎన్ని చిట్టీలు అయితే నడుస్తాయో అందులో ఒక 30 నుంచి 50% డిపాజిట్ చూపించాలి గవర్నమెంట్.
అంటే ఇది ఇన్ని కనీసం ఇది ఒక 40 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ చిట్ ఫండ్ కంపెనీ. దీన్ని పబ్లిక్ చేసింది కాబట్టి ఇది సక్సెస్ అయింది ఫస్ట్ ప్రాజెక్టు. రెండవ ప్రాజెక్ట్ వచ్చేసి మనది శ్రీకర్ ఆయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ అనేది. ఇది సెకండ్ ప్రాజెక్టు. అంటే ఫస్ట్ ప్రాజెక్టు పబ్లిక్ లిమిటెడ్ చేసింది, నెంబర్ 1లో ఉంది ఇండియాలో. దీని లోగోలో కూడా మధ్యన చిట్ ఫండ్ కంపెనీలో ఇండియా అని ఉంటుంది. మీరు చూడండి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టి చూసినా కానీ లోగోలో ఇండియా అని ఉంటుంది మధ్యన. అంటే అంత మంచి కంపెనీ ఫస్ట్ ప్రాజెక్ట్ అది. రెండో ప్రాజెక్ట్ వచ్చేసి ఇది. మరి ఇది ఏంది, మనం ఏమంటాం బిజినెస్ చేస్తున్నాం, మేమేమంటాం మేము స్కీమ్లో జాయిన్ అయినాం, ఒక దాంట్లో జాయిన్ అయినాం, మీరు కూడా జాయిన్ కానీ అంటాం మీరు, అంతే కదా. మేము జాయిన్ అయినాం అబ్బా స్కీమ్లో జాయిన్ అయినాం. స్కీమ్ కాదు ఇది. స్కీమ్ అంటే ఏంది, స్కామ్ అనేది ఏంది, 100 మంది 1000 మంది జాయిన్ అయితే ఒకరికి వచ్చేదాన్ని స్కీములు అంటారు అది. కానీ ఇది కాదు కదా, ఇట్లా అందరికీ డబ్బులు వస్తాయి కదా ఇందులో. ఇది కంపెనీ ఏంది అసలు, కంపెనీకి ఏమన్నా మనం ఒకటి కంపెనీ పెట్టాలంటే దానికి ఏమేమి చూస్తాము, ఏమైనా సర్టిఫికెట్ ఉన్నాయా చూస్తాం. మన పిల్లల స్కూల్లో ఇందులో మనం బిజినెస్ చేయాలనుకుంటాము. అదే మన పిల్లల స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏం చేస్తాము, స్కూల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, జూన్లో. మనం ఏం చేస్తాం, మార్చి నుంచే చూస్తాం ఏ స్కూల్ వేయాలి ఏది మంచిది. ఎందుకు, దాని గురించి తెలుసుకొని అది మంచిది అయితేనే మన పిల్లలు జాయిన్ చేస్తాం. ఇక్కడ కూడా మనం ఇందులో బిజినెస్ చేయాలంటే కంపెనీ మంచిదా కాదా. ఫస్ట్ ఏం చూసాం మనము, పబ్లిక్ లిమిటెడ్ ఉంది ఫస్ట్ ప్రాజెక్టు నెంబర్ 1, అది ఓకే. నెక్స్ట్ దీనికి ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. దీంట్లో అసలు ఈ శ్రీకరాల అనే కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటుంది కదా, కార్పొరేట్ అఫైర్స్కి వెళ్ళి ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కార్పొరేషన్ సర్టిఫికేట్ తీసుకుంది. కార్పొరేషన్ సర్టిఫికేట్ తీసుకుంది. ఏమి, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి తీసుకుంది. రిజిస్ట్రేషన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని కార్పొరేషన్ ఈ సర్టిఫికేట్ తీసుకొని ఇన్కార్పొరేషన్ అనే సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకుంది. ఇది దేని ప్రకారం ఇస్తారంటే 2013-14 ఏం చేసింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక చట్టం తీసుకొచ్చింది. 2013లో చట్టం తీసుకొచ్చి 2014లో ఏం చేసింది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చేసి గైడ్ లైన్స్ ఇచ్చేసింది అనమాట. మీరు ఈ విధంగా చేయాలి, కంపెనీ ఇట్లా ఉండాలని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్ లైన్స్ ఆర్డర్ చేసింది. దీని ప్రకారమే మనము ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకున్నాం. కంపల్సరీ మస్ట్ ఏం చేయాలి, పే చేయాలి. ఏంటిది, ట్యాక్స్ పే చేయాలి అనే ఒకటి పెట్టింది. నువ్వు ఏ కంపెనీ అయినా పెట్టుకో, ఏదైనా పెట్టుకో, కానీ ట్యాక్స్ అనేది పే చేయాలి. నువ్వు ఏం చేసినా ఒక వస్తువు ప్రొడక్ట్ చేస్తున్నావు అనుకో, దానిపైన ట్యాక్స్ కట్టాలి. నీకు ఎవరైతే నీ దగ్గర పని చేస్తున్నారో ప్లస్ వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాలి. మనం చేసే డైమండ్ అండ్ గోల్డ్ బిజినెస్ జ్యువెలరీ ఏదైతే ఉందో వాటికి కట్టాలి, ప్లస్ కంపెనీ దానికి కడుతుంది. మనకు వచ్చే ఇన్కమ్ కూడా మనం ట్యాక్స్ కట్టాలి. ఇది ఫస్ట్ది. సెకండ్, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుంది. రెండోది వచ్చేసి జిఎస్టీ అనేది ఏ షాప్కి పోయి, ఇది కంపెనీకి వెళ్ళి జిఎస్టీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏ పెద్ద షాప్కి పోయినా కానీ మనకి ఏముంటుంది, జిఎస్టీ బోర్డు అనేది ఒకటి ఉంటుంది, ఒక నెంబర్ ఇస్తారు. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే ఫామ్ 16 అని ఉంటుంది. దీనికి ఫామ్ 16 లేకనే ఫామ్ 6 అనేది ఒక తీసుకొని కంపెనీ తీసుకుంది జిఎస్టీకి. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఫామ్ 16 ఎందుకు, అతని యొక్క బయోడేటా మొత్తం ఉంటుంది అందులో. ఈయన జాబ్ చేస్తుండా చేస్తలేడా, చేయకుంటే ఎన్ని ఏళ్ళు, ఒక 2 నెలలు బంద్ ఉంటా, ఈయన శాలరీ వచ్చిందా రాలేదా అనేది మొత్తం అందులో ఉంటుంది. దీన్ని బట్టే ఫామ్ 16 బట్టే లోన్స్ అనేది వస్తుంది, గవర్నమెంట్ లోన్స్, ఏ ఇల్లు కొన్నా కానీ ఏదన్నా కానీ. మూడవది ఏంటిది, పాన్ కార్డు. కంపెనీ యొక్క పాన్ కార్డు ఉంది. నాలుగవది ఏంది, ఈ యొక్క కంపెనీ ఎక్కడ ఉందని చెప్పుకున్నాం మనం, కేరళలో ఉంది, త్రిశూర్ డిస్టిక్లో
ఇది వచ్చేసి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే కొడంగలూరు. కొడంగలూరు అనేది మండల హెడ్ క్వార్టర్, అది మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ పరిధిలో ఉంది కాబట్టి, ఇక్కడ మున్సిపల్ పరిధిలో ఉంది కాబట్టి ఏ సర్టిఫికేట్ కావాలి? మున్సిపాలిటీ సర్టిఫికేట్ కావాలి. గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీ, లేకపోతే మున్సిపాలిటీ పరిధిలో ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు ఈ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. ఎవరు చేస్తారు? మున్సిపాలిటీ వాళ్ళు చేయాలి. ఇక్కడ మనకు ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఒకటి ఉంది, జిఎస్టీ ఉంది, పాన్ కార్డు ఉంది, మున్సిపాలిటీ సర్టిఫికేట్ ఉంది. ఇన్ని ఉన్నది, ఇది లీగలా కాదా? చేయొచ్చు కదా, చేయొచ్చు. ఏమని తీసుకుందంటే ఇది మేము జ్యువెలరీ బిజినెస్ చేస్తామని తీసుకుంది. మా దాంట్లో జ్యువెలరీ ప్రోడక్ట్ తయారైతాయి, మేము ఆ బిజినెస్ చేస్తున్నాము, మార్కెటింగ్, ఇండియా యొక్క గ్రోత్ను పెంచుతాము, ఇండియా యొక్క ఆర్థికాభివృద్ధిని పెంచుతామని తీసుకుంది. అంతే కదా. మనం డబ్బు సంపాదించినామంటే అందరికి డబ్బు వచ్చిందంటే ఏంది? గ్రోత్ అయినట్ట కాదా? దారిద్ర రేఖ కంటే పైన ఉంటే ఏమంటాం? డెవలప్. కానీ ఇండియా ఎప్పుడు డెవలపింగ్ అవుతుంది, మనం కూడా ఎప్పుడు డెవలపింగే, ఎప్పుడు పైసలు అవసరమే ఉంటాయి, వద్దు అనే రోజు ఎప్పుడు లేదు. కాబట్టే మనం డబ్బు సంపాదిస్తున్నాం. ఇప్పుడు ఇది బాగానే ఉంది. మరి ఇందులో ఉండే బిజినెస్ ఏంటి? మనం ఏం చెప్పుకున్నాం? జ్యువెలరీస్ అని చెప్పుకున్నాం. అనగానే ఏంటిది? డైమండ్స్ అంటేనే చాలా వాల్యుబుల్. అతను ఏం చేసిండంటే కంపెనీ 2021లో పర్మిషన్ తీసుకున్నప్పుడు ఒక మాట చెప్పిండు. గవర్నమెంట్ ఏదైతే ఉంటుంది కదా, ఈ రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక మాట చెప్పిండు. ఏమని? నేను ఒక గృహిణికి, హౌస్ వైఫ్ ఏంటిది, ఇంట్లో ఉండి ఆమె 1 lakh తీసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే ఒక్కరు సంపాదిస్తే ఇల్లు గడచలేదు కాబట్టి ఒక గృహిణి కూడా ఇంట్లో ఉండి 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. ఇంకొకటి ఏంది? మీరు పేదవాళ్ళు డైమండ్ ధరిస్తారా? చూసిరా అసలు డైమండ్ మీరు ఇలా ఎంతమంది ధరించరు? ఎవరైనా డైమండ్తో కూడినటువంటి గోల్డ్ ధరించవచ్చు అనేది ఒకటి. మూడో పాయింట్ ఏంది? నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు మార్కెట్లో. ప్రపంచం వల్లనే నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటుంది. శాలరీస్ అనేది అంతే ఉంటుంది, జీతం ఎంత ఉంటుంది? సేమ్ అంతే, 50,000, 1,00,000, 1,50,000, 20,000. కానీ మన ఖర్చులు అనేవి ఏమవుతుంది? పెరుగుతుంది కాబట్టి ఒకరు సంపాదిస్తే వెళ్తలేదు. కాబట్టి ఇద్దరు సంపాదించు. ఒకటి ఏంది ఆయన ఉద్దేశం ఏంది? కంపెనీ ఈ ఎండి కరయ్య గారి ఉద్దేశం ఎంత పేదవారైనా డైమండ్ ధరించవచ్చు ఫస్ట్. రెండవది ఏంటిది? ఒక గృహిణి కూడా 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. మూడవది ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్య తీరుతుంది. అసలు నిజంగా ఇంత ఉందా ఇందులో? అసలు ఏమేమి ప్రోడక్ట్ ఉన్నాయి, ఇందులో డబ్బు ఉందా లేదా అనేది తెలుసుకుందాం ఇప్పుడు. అసలు ఇందులో ఏముంది? ఈ కంపెనీ బాగా చెప్తున్నారు, కంపెనీ గురించి ఏముంది? మరి ఈ లీగల్గా ఉంది కాబట్టి ఈ యొక్క బిజినెస్ మనం చేయొచ్చా చేయకూడదా? లీగల్గా అంతా ఓకే. ఇప్పుడు అసలు ఏముంది ఇందులో? ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఇందులో అంటే, ఒకటి వచ్చేసి నో స్పిన్. ఇంగ్లీష్లో రాయనా తెలుగులో రాయాలా? తెలుగులో. ఫస్ట్ ఏంటిది? ముక్కు పుడక. కానీ దీన్ని ఏం చేసినాం మనం? ముక్కు పుడక బిజినెస్ అనే చెప్తున్నాం అందరికి. ముక్కు పుడక. రెండవది వచ్చేసేది చెవి కమ్మలు. మూడవది వచ్చేసి రింగు. నాలుగోది వచ్చేసి నెక్లెస్. మరి ఇది డైమండ్ అండ్ గోల్డ్ అనుకున్నాం. ఇది ఏంది? ఉంటా ఉంటే డిమాండ్ పెరుగుతుంది. ఇది ఏమన్నా పాసిపోతుందా? పుచ్చిపోతుందా? ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఏది ఉండదు కదా. కాబట్టి ఇది డిమాండ్ బిజినెస్ అని చెప్తున్నా మీకు. ఎప్పుడైనా ఇది డిమాండ్ బిజినెస్, వాల్యుబుల్, నెంబర్ 1 క్లాస్ బిజినెస్ మనం చేసేది. ఇందులో ఫస్ట్ వచ్చేసి ముక్కు పుడక ప్రొడక్ట్ ఏమున్నాయి? 4 ఉన్నాయి. 4 స్టేజీలు అంటే 4 ప్రమోషన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చేసేది ఒక్క దాంట్లో వరకు చేస్తే 4 ఇట్లలో డబ్బులు తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ముక్కు పుడక. దీని యొక్క వాల్యూ వచ్చేసి 10,000 రూపాయలు. మీరు పిన్ని ఎంటర్ చేసినప్పుడు కూడా చూపిస్తుంది 10,000 అని చూపిస్తుంది. అర్థమైందా? కానీ మనకు యూట్యూబ్లో అందులో కొడితే 8,200 వస్తుంది. 8,200 అనేది 21 ముచ్చట. అది
తక్కువ ఉన్నప్పుడు ఆ రేటు ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి 10,000. చెవి కమ్మలు వచ్చేసి 18,000 రూపాయలు. ఇది వచ్చేసి 36,000. ఇది వచ్చేసి 2 లక్షలు. ఇది వీటి యొక్క రేటు. మరి ఇంత రేటు పెట్టి మనం తీసుకుంటామా? తీసుకోలేము కదా. దీన్ని 4 స్టేజ్లు అని చెప్పిన కదా, దీన్ని ఏమంటాము? సిల్వర్, దీన్ని వచ్చేసి గోల్డ్, దీన్ని వచ్చేసి డిజైర్, ఇది వచ్చేసి డ్రీమ్. కలలు కంటా ఉంటాం, లక్షలు సంపాదించినట్టు, ఆ విల్లాసులు ఉన్నట్టు, గోవాకు పోయినట్టు, ఏవేవో వస్తుంటాయి. కానీ అవన్నీ మనం తీరుతాయా? మన కోరికలు కోరికలు కోరికలుగానే ఉంటాయి. కానీ ఇందులో పోయినామంటే మన అన్ని కోరికలు తీరుతాయి. మరి అందులో పోవాలంటే ఏం చేయాలి? మనము కష్టపడాలి, వర్క్ చేయాలి. తర్వాత దానంతలో అదే వస్తుంది. ఫస్ట్ ఏంది? ఒక పాట పాడాలంటే ఫస్ట్ ఒక్కడే మనిషి నడుస్తాడు. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? ఒక్కరినే జాయిన్ చేయాలి. తర్వాత 2వ వ్యక్తి వస్తాడు. మనం ఆన్నే నాకు ఎవరు అయితే లేరు అని మీరేం చేస్తారు? ఇందులో జాయిన్ కాకముందుకే అబ్బా నేను ఆ స్కీమ్లో జాయిన్ అయినా, నువ్వు జాయిన్ అవుతావా అంటే ఏమంటావు? అటువంటి మస్తు వచ్చేది చూసినాము, అవన్నీ ఉత్తే ఫేకే. అండ్లగాకు ఏం చేస్తుంది? నిన్ను కానియదు, ఆమె కాదు. నువ్వు ఆడనే ఉంటావు, ఆమె ఆడనే ఉంటావు. ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఇప్పుడు ఎవరన్నా ఎవరు అనుకో, ఇంకా సుధాకర్ రెడ్డి సార్ ఉండు, సార్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, నాకు నక్లెస్ కావాలి అంటే అమ్ముతుంది ఆ కంపెనీ? అమ్మదు. అమ్మటందుకు రాలే అతను, మనకు డబ్బులు ఇస్తేందుకు వచ్చింది కంపెనీ. ఆయన ఉద్దేశం ఏంది? ఇండియా యొక్క గ్రోత్ని పెంచుతా అన్నాడు. మరి ఇక్కడ బిజినెస్ చేద్దామంటే ఆయనకు అమ్ముతాడు. మరి అప్పుడు మనమంతా ఏం కావాలి? వేరే చూసుకోవాలి. అయితే ఇక్కడ ఏం చేసిందంటే ఎవరు వచ్చినా సరే ఇందులోకే ఎంటర్ కావాలి. ఇది డోర్. ఇప్పుడు మనం ఇల్లు ఎంటర్ రావాలంటే ఆ షట్టర్ కిందగానే రావాలి. ఇది కూడా అంతే. ఇవన్నీ ఇందులో రూమ్లు. ఇది ఒక ఇల్లు అయితే ఈ దర్వాజా అనేది ముక్కు పుడక. స్టార్టింగ్ ఎవరు వచ్చినా ఎన్నికెళ్ళి రావాలి. ఇప్పుడు మరి ఏంది ఇందులో? ఇవి 4 ప్రొడక్టు, 4 స్టేజెస్. మరి ఇప్పుడు ఏం చేయాలి? సపోజ్ ఏం పేరు బాబు? శేఖర్. శేఖర్ ఉండు. శేఖర్కు ఎవరో నరసింహ సారు ఈ మేడమో చెప్పింది, అప్లై అని చెప్పిండు, వచ్చిండు. మరి ఈయన ఏం చేయాలి? ఇందులోకి వెళ్ళి రావాలి కదా, ముక్కు పుడకకి వెళ్ళి రావాలి. ఇందులో కంపెనీ ఏం చేసిందంటే 2021లో స్టార్ట్ అయింది కదా, అప్పుడు 2200 తోటి ఇందులోకి ఎంటర్ ఉంటాయి. కానీ ఈ 2200 కూడా కంపెనీ అందరూ ఈ 2200 చెల్లిస్తట్లేదు, పే చేస్తట్లేదు అని ఏం చేసిందంటే కంపెనీ సడలించింది. కంపెనీ సడలించి ఏం చేసింది? 1200 రూపాయలు మాత్రమే చేసింది. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాము? అంశలైన దగ్గర పోతాం, పోయి మనము ఒక వస్తువు ఒక రింగ్ చేయమంటే ఏమంటాడు ఆయన? వెంటనే చేయదాదు. దేనికి? అడ్వాన్స్ ఇవ్వండి. అడ్వాన్స్ ఇస్తేనే కదా. అడ్వాన్స్ ఇవ్వలేదనుకో సరే చేస్తామ్మా అంటాడు. మళ్ళీ నువ్వు 2వ నాడు 3వ నాడు పోతే ఏందమ్మా వచ్చినావు అంటాడు. అంతేనా కాదా? మరి నువ్వు చేస్తాంటివి కదా అంటే నువ్వు పైసలు ఇవ్వలే కదా, అడ్వాన్స్ ఇవి తెస్తా బంగారం అంటాడు. ఏదైనా ఒక జ్యువెలరీ షాప్లో కానీ ఎందులో అయినా కానీ మనం పోయినప్పుడు మినిమం అనేది 1/4 అన్న కట్టాలి. 1/4 1/3 కడితే ఏం చేస్తాడంటే మనకు అడ్వాన్స్ చేస్తాడు. మనం ఎప్పుడైతే 1/3 కడతామో కంపెనీ మన పేరు పైన ట్యాక్స్ కట్టి ఒక ముక్కు పుడకను తయారు చేసి పెడుతుంది. మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం 2200 కానీ 1200 కానీ కట్టి ఇందులో ఎప్పుడైతే జాయిన్ అవుతామో అడ్వాన్స్ నో స్పిన్ ఆర్డర్ బుక్ చేసుకుంటామో కంపెనీ ఏం చేస్తుంది? ఫలానా శేఖర్ నాకు కంపెనీకి ఏం చేసిండు? ఇతను 1200 పేమెంట్ చేసిండు. ఏం చేసిండు? నో స్పిన్ ఆర్డర్ చేసుకుండు, ఆర్డర్ బుకింగ్. ఇప్పుడు ఏం చేయాలి? కంపెనీ ఈ శేఖర్ పైన నో స్పిన్ ట్యాక్సీ కట్టి తయారు చేయాలి. అప్పుడు ఎంత? శేఖర్ 1200 కడితే కంపెనీకి ఎన్ని జమ అవుతున్నాయి అంటే 1000 రూపాయలు జమ అవుతాయి. ఇక్కడ నో స్పిన్కు ఈ 200 రూపాయలు మాత్రమే ఈయన పెట్టుబడి. 1000 రూపాయలు ఆయన పైనే ఉంటున్నాయి కదా, ఆయన పేరు పైన 1000 రూపాయలు నో స్పిన్కు జమ అయినాయి.
అంతే కదా, 2000 పేపర్ ఖర్చు కానీ ట్యాక్స్ కట్టాలి ఆయన కంపెనీ, అది ట్యాక్స్ కట్టదు 200. అంటే ఈయన పెట్టుబడి ఎంత ఇక్కడ, ఓన్లీ 200 మాత్రమే. ఈ 1000 రూపాయలు ఏంది, పొదుపు చేసుకున్న ఆయన బంగారానికి డైమండ్కు అడ్వాన్స్ ఇచ్చేసిండు. అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, శేఖర్ అంటే సిల్వర్ సేల్ ఏజెంట్ అంటుంది. స్టార్టింగ్ సిల్వర్ సేల్ ఏజెంట్ అని ఏం చేస్తుంది, ఒక ఐడి నెంబర్ ఇస్తుంది, ఏదో XYZ, ఒక లింక్ పంపి ఒక పాస్వర్డ్ పంపుతుంది. ఇది ఒక ఐడి క్రియేట్ అయింది, ఒక నెంబర్ వచ్చింది, సిల్వర్ సేల్ ఏజెంట్ అంటుంది. మరి ఇప్పుడు ఈయన ఏం చేయాలి, శేఖర్ ఇంత బాగానే ఉంది అయింది, అడ్వాన్స్ అయిన 1000 రూపాయలు. శేఖర్ ఏం చేయాలి, కంపెనీ ఏం చెప్తుందంటే ఫుల్ పేమెంట్ చేసిన ఒకటే, రెండవది ఏంది ఈఎంఐ. ఇది చాలా ఇష్టం, మనందరికి ఇష్టం. ఏం లేకున్నా పోయి ఏదైనా తెచ్చుకుంటాం, టీవీ కావాలంటే టీవీ తెచ్చుకుంటాము, ఫోన్ అంటే ఫోన్ తెచ్చుకుంటాం. ఎందుకంటే డబ్బులు లేకుండా పోతాం, ఆడు ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ కట్టకుంటే అన్ని గుంజుకోపోతాడు. మళ్ళీ ఫోన్లు వస్తూనే ఉంటాయి, ఈఎంఐ కట్ కాకుంటే ఫోన్లు వస్తాయి, బైక్ అయినా ఏదైనా కార్ అయినా. కానీ మనం ఇందులో దేనికి వచ్చినాం, డబ్బు సంపాదించుకుంటుంది కదా, డబ్బు కడుతుందుకు రాలే కదా. మూడో ఆప్షన్ ఏముందంటే రెఫరల్. ఈ రెఫరల్ అనేది మనకు ముఖ్యం. ఏంటి, ఒక కంపెనీ బాగుంది, మనం ఏం చేస్తాం, ఇక్కడ తెలవని ఏరియా పోయినప్పుడు మనకు ఆకలి అయిందనుకో, ఏం చేస్తాము, ఆ అంకల్లో ఎన్నో ఒకడు ఆపి ఏది ఓ పండ్ల బండి ఆయననో, లేకపోతే ఆ రోడ్ ఎంట పోయేటోళ్ళనో, లేకపోతే ఓ పాన్ షాప్ కానో అడుగుతాం. ఏదన్నా ఒక షాపులో అడిగి ఇక్కడ ఏ హోటల్ బాగుంటుంది అంటాం. అంటే గప్పలాన హోటల్, ఈ బవాచీల బాగుంటుంది, బిర్యానీ బాగుంటుంది పోండి అంటాం. ఏం చేస్తాం, మనం అందరం పోతాం. లేకపోతే ఒక బట్టలు ఏడ బాగున్నాయి అనేది కనుక్కొని పోతుంటాం. కానీ అప్పుడు మనకు ఆ హోటల్ అయినా ఏమి ఇయ్యడు, అడిగిన అయినా ఏమి ఇయ్యడు. కానీ మనం అడ్వర్టైజ్ చేస్తున్నామా, చేస్తలేమా, చేస్తాం. ఇంకా లేడీస్ అయితే ఏం చేస్తారు, ఒక చీర తెచ్చుకుంటే ఒక చీర తెచ్చుకుంటుంది, అదంతా మంచిగా ఉన్నా లేకున్నా కానీ ఆమె చీర ఆమెకు నచ్చదు, కానీ పక్కులకు నచ్చుతుంది. నచ్చి ఏం చేస్తారు, అబ్బా ఇది ఏడ తెచ్చినామని వాడ చెప్తారు. ఆ షాపుకి పోయి మళ్ళీ పక్కన తీసుకుపోయి ఈ మామ కలిసిపోయి తీసుకొని వస్తారు. కానీ షాపు కూడా ఏమి ఇయ్యడు, తీసుకుపోయినా ఏమి ఇయ్యదు, టైం అంతా వేస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే, నా కంపెనీ నువ్వెట్లయితే బుక్ చేసుకున్నావో ఆర్డర్ పెట్టి నువ్వు ఒక 3 చెప్పు, నేను నీకు డబ్బులు ఇస్తా. అర్థమైందా? ఇక్కడ కంపెనీ ఏం చెప్పింది, నువ్వెట్లయితే ఆర్డర్ బుకింగ్ పెట్టుకున్నావో ఒక 3తోటి ఆర్డర్ బుకింగ్ పెట్టి. కంపెనీకి ఏంది, ఇది అడ్వర్టైజ్ అవుతుంది. అడ్వర్టైజ్ చేస్తే ఒక సినిమా హీరో కానీ, క్రికెటర్స్ కానీ, ఒక స్పోర్ట్స్ పర్సన్కు కోట్లు ఇస్తుంది. ఇక్కడ అదే డబ్బులు మనకి ఇస్తుంది. అర్థమైందా? అతనికి ఒక రెంటు లేదు, అక్కడ ట్రాన్స్పోర్టు లేదు, ఏది లేదు, ఇంట్లో ఉండి ఆన్లైన్ బిజినెస్ చేస్తుండు. ఆ డబ్బు లేదో ఆ అడ్వర్టైజ్ ఏదో మనకి ఇస్తుండు. ఏది, నువ్వు రెఫరల్ ద్వారా నువ్వు ఎట్లయితే ఆర్డర్ బుకింగ్ చేసుకున్నావో ఒక 3 చెప్పు, నీకు డబ్బులు ఇస్తా అంటుంది. ఎట్లా ఇస్తుంది, ఎంత ఇస్తుంది? ఇక్కడ ఏం చేయాలి శేఖరు, ఏం చేయాలి, ఒక 3 చెప్పమన్నది. ఇది ABC. కంపెనీ ఏం చేసిందంటే ఒక పీవీ అంటే ఒక ఫెయిర్ అంటే జత, ఒక ఫస్ట్ ఏబిని కలిసి ఒక జత అన్నది, ఒక జత చేసినందుకు ఫస్ట్ జత చేసినందుకు 500 ఇస్తుంది కంపెనీ. మూడో వ్యక్తి ఒక్కరిని చేసినందుకు ఏం చేస్తుంది, 500 రూపాయలు ఇస్తుంది. ఇక్కడ ఇది బాగైనండి. ఇది ఎవరి బిజినెస్, ఇది శేఖర్ బిజినెస్, డైరెక్ట్ బిజినెస్. ఇక్కడ ఆయన ఏం చేసిండు, డైరెక్ట్ ఈయనే తెచ్చుకుంటు కదా 3ని, శేఖరే తెచ్చుకుండు కాబట్టి ఆయనకు డైరెక్ట్ బిజినెస్ ఇది. ఇక్కడ 500 ఏమవుతుంది, 1000 రూపాయలు అవుతున్నాయి. 1000 రూపాయలు కంపెనీ ఇచ్చింది శేఖర్కు. మరి ఈయన ఏం చేసింది, ఇక్కడ 2200 కట్టి రాలే, 1200 కట్టి వచ్చింది. కాబట్టి ఈ 1000 రూపాయలు ఏం చేస్తుందంటే కంపెనీ పిన్ బ్యాలెన్స్ అని ఏం చేస్తుంది,
ఫస్ట్ కట్ చేసుకుంటుంది. మనకి ఇయ్యదు ఇందులో 50 రూపాయలు కూడా, 1 రూపాయి కూడా మనకు రాదు. ఈ 1000 రూపాయలు పిన్ బ్యాలెన్స్ అని కట్ చేసుకొని ఏం చేస్తుంది, ముక్కు పుడకకే జమ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు శేఖర్ ఎన్ని జమ అయినాయి, అక్కడ 2000 జమ అయినాయి. ఇప్పుడు శేఖర్ ఏం చేసిండు, ముగ్గురు చెప్పిండు, ఇది ఈయన ఫస్ట్ బిజినెస్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఏబిసి కూడా ఏం చేయాలి, ముగ్గురు తేవాలి కదా. ఇక్కడ శేఖర్ ఏమైనా పని చేస్తుండా, ఏం చేస్తలేడు. ఈయన పైన ఏమైనా చేస్తుండా, చేస్తలేడు. ఇక్కడ శేఖరు ప్లస్ వీళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తున్నారు కాబట్టి శేఖర్కు అన్లిమిటెడ్ డెప్త్ వరకు ఒక జతకు ఒక పీవీ కానీ ఒక పేరు కానీ అయితే 400 రూపాయలు ఇస్తుంది కంపెనీ. అన్లిమిటెడ్ డెప్త్ వరకు అంటే 20 మంది కింద ఒక జత అయినా 400 ఇస్తుంది, 100 మంది కింద జత అయినా 400 ఇస్తుంది. ఇది బాగుందా, బాగాలేదా? ఇప్పుడు ఇది ఈయన చేసలేడు. ఇక వీళ్ళకు డైరెక్ట్ బిజినెస్ అయితే వీళ్ళకి 500 వస్తాయి, ఇక్కడ మీ వాళ్ళకు 400 వస్తాయి. మనం టోటల్గా యావరేజ్గా 400 తీసుకుందాం. ఇంకా ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేయాలి, ముగ్గురు చేయాలి. ఇక్కడ ఈయన ముగ్గురిని టోటల్గా ఎంతమంది అయ్యారు, 9 మంది అయ్యారు. 9 మంది అంటే ఎన్ని జతలు అవుతాయి, ఇక్కడ 4 జతలు అవుతాయి. ఒక మనిషి ఏమవుతుండు, క్యారీ ఫార్వర్డ్ ఉంటుండు. అంటే వచ్చే బిజినెస్కు వచ్చే వారానికి ఉంటాడు ఆ మనిషి. 4 × 400 ఎంత, ఇక్కడ 1600. ఇక్కడి నుంచి మనకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, కంపెనీ ఏం చెప్తుందంటే సగము ముక్కు పుడకకు జమ చేసుకుంటా, సగము మీకు ఇస్తా అంటుంది. ఇక్కడ ముక్కు పుడకకు ఎంత జమ అవుతున్నాయి, 800 ముక్కు పుడకకు జమ అవుతున్నాయి. సర్వీసింగ్ ఛార్జ్ అని ఏం చేస్తుంది, ఒక 50 రూపాయలు తీసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ మన అకౌంట్కి ఎంత వస్తుంది, ఇక్కడ 2750 రూపాయలు మన అకౌంట్లోకి వస్తుంది. 750 రూపాయలు, 750 రూపాయలు స్టార్ట్. అంటే మన ఇన్కమ్ స్టార్ట్ అయిందా, స్టార్ట్ కాలేదా? మనం ఎంత పెట్టినాం పెట్టుబడి, 200. అంతే కదా, 1200 అనేది ఎవరైనా పెట్టినాం, కానీ ఇది నీకే ఉంటుంది, మన వస్తువు మనకే ఉంటుంది. నెక్స్ట్ ఇది శేఖర్ ఫస్ట్ వారం చేయనయిండు, 2వ వారం ముగ్గురు చేసిండు, 3వ వారం ఏమైంది, 9 మంది అయ్యారు. 4వ వారం చూద్దాం. 4వ వారం కూడా అంతే కదా, వీళ్ళు 9 అవుతారు, ఇక్కడ 9, ఇక్కడ 9, ఎంత అవుతుంది, టోటల్ 27. పైన ఒక అతను మిగిలింది కదా, అప్పుడు ఒక అతను కలిస్తే 28/2 అంటే 14. 14 × ఎన్ని వందలు, 400. ఎంత అవుతుంది, 5600 రూపాయలు. దీని కూడా ½ అంతే కదా, సగం ముక్కు పుడక పోతుంది. సగం ఎంత ఇందులో, 2800. ఇక్కడ 50 రూపాయలు సర్వీసింగ్ ఛార్జ్ అవుతుంది. మనకు వచ్చేసి అకౌంట్లో 2750 రూపాయలు. ఇదే 2750 రూపాయలు రావాలంటే వేరే కంపెనీలో 3 నెలలు చేయాలి, 4 నెలలు చేయాలి. ఇందులో ఒక వారం వల్ల కూడా ఇది తీసుకోవచ్చు, ఒకటే వారం వల్ల. ఇప్పుడు ఇది 5వ వారం, ఇక్కడ 27 మంది, ఎవరైనా ముగ్గురునే చేయాలి కదా. ఇక్కడ 27, ఇక్కడ 27, టోటల్ ఎంత అయ్యారు, 81. 81 అంటే ఎన్ని జతలు, 40 జతలు. ఒక మనిషి మిగులుతుండు. 40 × 400 16,000 రూపాయలు మాత్రమే. ఇది కూడా ½ కదా, కానీ ఆఫ్ పోతే 8,000 పోతాయా, దీని ఖరీదే 10,000 కదా. ఇక్కడ ఎంత అయింది, 5,600 రూపాయలు జమ అయినాయి. అంతే కదా, 2, 3, 4, 8, 8, 16 అంటే 5,600 జమ అయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఇందులోకి ఎంత పోతాయి, మనకి ఇంకెంత డ్యూ ఉన్నాం, బాకీ ఉన్నాం. ఇక్కడ 4,400 రూపాయలు బాకీ ఉన్నాము. ఇదేమైంది, అప్పు క్లోజ్ అయింది. ఇక్కడ ముక్కు పుడక దాని యొక్క బ్యాలెన్స్ అనేది క్లోజ్ అయింది. ఇక్కడ ఏమవుతుంది, బై పోస్ట్ ఆఫీస్ ద్వారా ఏమవుతుంది, ఒక 8 to 10 డేస్లో మన ఇంటికి వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇదేంటి, పోస్ట్ ఆఫీస్ ద్వారా 8 నుంచి 10 రోజులలో మన ఇంటికి వస్తుంది. నెక్స్ట్ మరి ఇక్కడ 8,000 వచ్చినా ఎంత, 50 రూపాయలు కదా సర్వీసింగ్ ఛార్జీ. మిగతా ఎంత ఉంటుంది, 11,550 రూపాయలు మన అకౌంట్లో పడుతుంది. స్టార్ట్ అయిందా మన ఇన్కమ్,
ఇదే 11,000 రావాలంటే మనం బయట ఎంత జమ చేయాలి, ఎంత కష్టం చేయాలి. 6వ వారం ఇక్కడ 81, ఇక్కడ 81, ఇక్కడ 81, టోటల్గా 243. ఒక మనిషి ఉండు కాబట్టి 244. అంటే ఎన్ని జతలు అవుతాయి? 122 జతలు అవుతాయి. కంపెనీ ఏం చేసిందంటే ఇక్కడ సీలింగ్ అనేది పెట్టేసింది. నాకు అందరూ సమానమే, 2021లో వచ్చిన ఆయన సమానమే, 2023లో వచ్చిన ఆయన, 24లో వచ్చిన ఆయన కూడా సమానమే అని ఏం చేసింది, 100 జతలకు మాత్రమే కట్టిస్తాని సీలింగ్ అనేది ఒకటి పెట్టింది. ఎందుకంటే నేను ఒక 100 ఏళ్ళు నా కంపెనీ ఉండాలి, వచ్చిన వాళ్ళందరికీ డబ్బు సంపాయాలంటే ఈ 100 అని సీలింగ్ పెట్టేసి 100 × 400 40,000 రూపాయలు ఇచ్చేసింది. ఇది ఎంత? ఒక వారానికే కదా. ఇక్కడ ఎన్ని వారాలు అయింది? 6 వారాలే కదా. 6 వారాలకు ఒక వారానికి 40,000 అంటే నెలకు మంత్లీ ఎంత? మంత్లీకి ఎన్ని వారాలు? 4 × 40 1,60,000 రూపాయలు మాత్రమే. ఇంత ఇన్కమ్ ఎందులన్నా ఉందా ఎక్కడన్నా? 1,50,000 రూపాయలు. ఇందులో ఏం పోతుంది? ఒక టీడీఎస్ అనేది 5% పోతుంది. అంటే ఎంత? 2,000 పోతుంది ప్లస్ 50 రూపాయలు సర్వీసింగ్ ఛార్జ్. ఈ 1,40,000లా 2,050 రూపాయలు పోతే ఎంత ఉంటుంది? 37,950 రూపాయలు నెట్ అమౌంట్ అనేది వస్తుంది. ఇది వైట్ అమౌంట్, మన బ్యాంకులకు టీడీఎస్ కట్ అయ్యే వస్తుంది. అంటే 1,60,000 రూపాయలు అంటే మనకు మ్యాక్సిమం 1,50,000 రూపాయలు వస్తుంది. 1,50,000 రూపాయలు రావాలంటే మనం ఏం చేస్తే వస్తుందా? ఒక ఎంప్లాయీకి ఉందా గ్యారంటీ? ఒక కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి కదా ఇప్పుడు, ఏదో భాష్యం అన్నీ, ఎవడన్నా మనకు రాసిస్తాడా? మీ పిల్లగాన్ని మా స్కూల్కి తోలండి, ఒక 10 సంవత్సరాలు మాకు అప్పచెప్పండి, మేము నెలకు ఒక 2 లక్షలు ఇస్తామన్న కంపెనీ ఏదైనా ఉందా? ఏదైనా స్కూల్ ఉందా? కార్పొరేట్ ఏదన్నా కానీ ఏది ఉందా? లేదు కదా. మనము 10th క్లాస్ అంటే 10 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ ఎన్ని 2 ప్లస్ డిగ్రీ, ఎనీ డిగ్రీ కానీ ఏది కానీ అదొక 4 ఇయర్స్. ఎంత? 16 సంవత్సరాలు కష్టపడి చదివి మళ్ళీ జాబు ఇంటర్వ్యూ పడితే ప్లస్ పీజీ అంటే 2 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ప్లస్ ఏం చేయాలి? 1 సంవత్సరం మనము క్యాంపస్లల్లా ఒక రూమ్ కిరాయి తీసుకొని అన్నం తినకుండా టిఫిన్ ఉపవాసం ఏదో ఉపవాసం ఉండి చదివినా కానీ జాబు గ్యారంటీ లేదు. ఉందా? ఇందులో 1 సంవత్సరం మా ఇంట్లో ఉండండి, ఒక సంవత్సరము ఈజీగా అనేది 1,60,000 రూపాయలకు గ్యారంటీ ఇస్తాం. ఎవరన్నా ఇస్తారా దీనికి గ్యారంటీ? ఇక్కడ మనం ఇస్తున్నామా? ఎందుకు ఇస్తాము? ఈ సిస్టమ్ అట్లా ఉంది. కంపెనీ ఏం చేసిందంటే ఎవరైతే పని చేస్తుర్రో వాళ్ళకి ఇచ్చినాకనే మిగతా పై వాళ్ళకి పోతుంది డబ్బు. ఇక్కడ బాగా ఇలాంటి ఒకటి, వేరే కంపెనీలకు దీనికి సిస్టంలో తేడా ఏముందంటే కింది ఎవరైతే కష్టపడి ఇక్కడ జాయినింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చినాకనే మిగతా వాళ్ళకి ఇస్తుంది కంపెనీ. అందుకనే ఇక్కడ తొందరగా సక్సెస్ అవుతున్నాము, తొందరగా డబ్బులు వస్తున్నాయి. ఇది బాగుందా బాగాలేదా? ఎంత తీసుకుంటున్నాం ఇందులో వారానికి? 40,000. ఏది ఒక్క దాంట్లోనే, ఇది ఏది నో స్పిన్ దాంట్లోనే, సిల్వర్లోనే, వెండిల్నే ఇంత తీసుకుంటున్నాం. మరి ప్రమోషన్ అంటే పెరుగుతుందా తగ్గుతుందా? మరి అందులో ఎంత వస్తుంది అనేది చూద్దాం. బాగుందా ఇది బాగాలేదా? చేయొచ్చా బిజినెస్ ఇది? ఏడా సార్ మీరు చెప్తారు కట్టినే మాకు సెట్ కాదు, మీకు అవుతుంది అంతే కదా? అంతేనా? ఎవరికైనా అవుతుంది. కాకపోతే ఇంట్లో కూర్చుంటే కాదు, మనం బయటికి వెళ్ళి ఒకరినో ఇద్దరినో అడగాలి. ఏమని? మేము స్కీమ్ పెట్టినామంటే కారు బిజినెస్ చేస్తున్నామని వాళ్ళను కూడా మీరు మంచిగా పిలిచి ఏన్నో ఒక హోటల్నో ఇంటికన్నా పిలిచి ఒక టీ తాగకుండా నేను పలానా బిజినెస్ చేస్తున్నా అని చెప్పి ఇట్లా ఉండింది, డిమాండ్ ఉంది, మంచిగా డబ్బులు వస్తున్నాయి, నాకు వస్తున్నాయి అని మనకు వచ్చింది చూయించి వాళ్ళను అడిగితే అప్పుడు అవుతారు. కానీ నేను స్కీమ్లో జాయిన్ అయినా మీరు గారు అంటే ఎవరు గారు? 1000 మందిని అడగండి కారు, దాని మీద నేను ఛాలెంజ్ చేస్తాను. 1000 మందిని అడగండి, ఒక్కరు కూడా జాయిన్ కాదు. మనం ఇది స్కీమ్ అంటేనే అది స్కాము పెద్దది, దాన్ని అంటాం. ఇక్కడ ఏంటంటే ఇది అసలు ఇందులో ఏమున్నాయి సార్? మీరు 4 ప్రమోషన్లు ఉన్నాయి, 4 స్టేజ్లు ఉన్నాయి అని అన్నారు. అదేంది? ఫస్ట్ ఏం చెప్పినాం?
ఇది సిల్వర్, ఇది గోల్డ్, ఇది డిజైర్, ఇది ఈ డ్రీమ్. మన డ్రీమ్లు ఎప్పుడు తీరుతాయో ఏమో. ఇక్కడ సిల్వర్లో ఏమంటుంది కంపెనీ, ఒక జతకు ఎన్ని ఇస్తుంది, ఇక్కడ 400 ఇస్తుంది. అంతే కదా, ఎవరికైనా 400, నీకైనా 400, 21వ సంవత్సరంలో జాయిన్ అయినా కూడా 400. అంటే ఈ కంపెనీ సమానమా కాదా? అందరినీ సమానంగానే చూస్తుంది. ఇందులో 400 ఇచ్చినప్పుడు ఏమైంది, ఎవరికైనా 100 పీవీలకే సీలింగ్. ఇది ఒక బ్రహ్మాస్త్రం సీలింగ్ అనేది. కోరిక, మనం ఇందులో జాయిన్ అయితే కోరిక కూడా ఎప్పుడు సీలింగ్ కొట్టాలనేదే కోరిక. సీలింగ్ కొట్టామంటే మనం సక్సెస్ అయినట్టు. ఇక్కడ ఏమవుతుంది, 40,000 వస్తుంది. ఇది బాగా అయినండి. ఇది ఎంత, ఓన్లీ వీక్లీ, అంతే కదా. ఇందులో నుంచి ప్రమోషన్ వచ్చి ఏం చేస్తుంది, నువ్వు గోల్డ్లోకి పోరనాయన అని గోల్డ్లోకి పోతుంది. సిల్వర్ నుంచి ప్రమోషన్ రాగానే ఏం చేస్తున్నావు, గోల్డ్లోకి పోతున్నావు. గోల్డ్లో పోయినప్పుడు ఫస్ట్ 1000 రూపాయలు ఇస్తుంది, తర్వాత ఒక జతకు ఏం చేస్తుంది, 800 ఇస్తుంది. ఇది కూడా అంతే కదా, సీలింగే కదా 100 పీవీలకు. ఇలా కూడా ఎంత వస్తుంది, 80,000 వస్తాయి. ఇది కూడా వారానికే. ఇందులో కూడా ప్రమోషన్ వచ్చి నేను ఎంత చేస్తుంది, డీజర్కి వెళ్తుంది. డీజర్లో ఒక జతకు ఎంత, 1500. చెప్తా ఇది చెప్పినాక అది చెప్తా. అలా చెప్పినప్పుడు ఈ 1500, 800 అనేది రాదు అందులో. ఇప్పుడు ఇందులో నుంచి ఇంట్లో పోతే ఒక జత పోతే 1500. ఇది కూడా 100 పీవీలకే కట్టిస్తుంది. ఇక్కడ ఎంత వారానికి, 1,50,000 రూపాయలు. ఇది వీక్లీనే. డ్రీమ్లో పోయే వరకే ఎవ్వరూ ఊహించారు మీరు ఒక జతకి ఎంత ఇస్తుంది అనేది. 7,500 రూపాయలు ఇస్తుంది ఒక జత మన కిందికి వస్తాయి. అంటే ఇక్కడ కూడా ఎంత తీసుకోవచ్చు, ఇది 100 పీవీలే సీలింగు. ఇది కూడా 7,50,000 రూపాయలు తీసుకోవచ్చు. ఇది కూడా వారానికే. నమ్ముతామా మనం? నమ్ముతామా మేడం? నమ్మలేము. అందుకనే అది డ్రీమ్. అది పోతే సక్సెస్ అయితే జన్మ పావనమైనట్టు, అంతే కదా. ఏంది, మోక్షం పొందినట్లు లెక్క. మోక్షం. ఇక్కడ 40 × 4 ఏమవుతుంది, 1,60,000 ఇందులో తీసుకోవచ్చు ఒక నెలకు. ఇక్కడికి వచ్చేవరకే 83,20,000 ఇందులో తీసుకోవచ్చు. ఇది మంత్లీ, ఇది మంత్లీనే. ఇక్కడ ఎంత, 6 లక్షల రూపాయలు. ఇది మంత్లీ. ఇక్కడికి వచ్చేవరకు ఎంత అవుతుంది, 15-30 లక్షలు, అంతే కదా. నిజమా సార్, జోక్ చేస్తారు మీరు అంటారు, అవునా కాదా? అంతే కదా. ఇది నమ్మలేము మనం, నమ్మలేము. అంటే ఇప్పుడు ఎంత తీసుకోవచ్చు మంత్లీ, 30 లక్షలు. ఇది 36 లక్షలు, 39 + 40. ఈ మీది పోయినా 80,000 పోయినా కానీ 40,000 తీసుకోవచ్చు. 40 లక్షలు. ఇది అంతా లేదు అనుకుంటే, ఇది మనకు షూట్ కాదు అనుకుంటే, ఈ 2 అయితే తీసుకోవచ్చు కదా. ఈ 2 అయితే తీసుకోవచ్చు కదా. ఈ 2 అయినా ఎంత అవుతుంది, 4 + 4 80. 4,80,000 అంటే బయట మన కుటుంబం వల్ల ఎవరన్నా సాఫ్ట్వేర్ చేసి 1,00,000, 2 లక్షలు, 2.5 తీసుకుంటే వాడిని ఏమంటాం మనం, ఓ తోపు తుడింగ్ అంటాం, అంతే కదా. అయ్యో ఆయన గల్లె ఎగరేసుకుని నేను ఒక్కనే చేస్తున్నా జాబ్ అంటాడు. కానీ ఆయన ఎన్నేళ్ళు చదివిండి, ఇక్కడ 18 ఏళ్ళు కష్టపడి చదివించి ఈయనను ఒక ఎంత మినిమం ఎన్ని లక్షలు అవుతాయి మేడం, ఎన్ని లక్షలు అవుతాయి మీరు బాగా చెప్తారు. ఒక పిల్లగాడిని 18 ఏళ్ళు చదివిస్తే ఎంత అవుతాయి. రిస్ట్ వాచ్ అనేది ఇస్తుంది, అది గోల్డ్ కలర్ లో ఉంటది. నీకు గోల్డెన్ టైం స్టార్ట్ అయిందని కంపెనీ చెప్తుంది. నీకు ప్రమోషన్ ఇస్తుంది. దాంట్లో ఉంది మేడం, ఆగో. ఇది
ఇది జెంట్స్ వాచ్, ఇది లేడీస్ వాచ్. గోల్డ్ కలర్లో ఉంటుంది. మీ గోల్డెన్ టైం స్టార్ట్ అయిందని కంపెనీ చెప్తుంది. మీ టైం స్టార్ట్ అయింది గోల్డెన్. తర్వాత ఇది ఇవన్నీ ఏంటివి? ఇన్సెంటివ్స్. ఇది మనకు కంపెనీ నిన్ను గుర్తిస్తుంది, నీ కష్టానికి ఫలితానికి గుర్తింపునిస్తుంది, నీకు ఫీల్డ్ ఆఫీసర్ అని గుర్తింపు ఇస్తుంది. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏమంటారు సిల్వర్ బాయ్ ఏమవుతుంది? ఫీల్డ్ ఆఫీసరు ఇక్కడ ఒక 8 మంది, ఇక్కడ ఒక 8 మంది వస్తే ఇక్కడ ఏమంటుంది? ఆర్గనైజర్ అంటుంది. ఆర్గనైజర్ అని ఏం చేస్తుంది? కంపెనీ 10,500 రూపాయలు చెక్ ఇచ్చేస్తుంది. ఇక్కడ వైట్ మనీ. ఇంకో ఇక్కడ మేడానికి వచ్చింది చూడండి చెక్. ఇగో 9,000 మనకేంది? టీడీఎస్ కట్ అయితే కదా 10,500కి ఎంత వచ్చింది? 9,975 రూపాయలు ప్యూర్ వైట్ మనీది. టీడీఎస్ కట్ అయితే 5% కదా, ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏంది ట్యాక్స్ మనం కడుతున్నామా కడతలేమా? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎట్లా కడుతుండో మనం కూడా అట్లనే కడుతున్నాం. అంటే దీనికి మనం గర్వపడవచ్చా? ఇందులో పని చేసినందుకు గర్వపడవచ్చు. ఇక్కడ ఆర్గనైజర్ కాగానే 10,500 చెక్ ఇస్తుంది. ఇక్కడ ఆర్గనైజర్లు ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6 కాగానే ఏం చేస్తుంది? డెవలప్మెంట్ ఆఫీసర్ అంటుంది. డెవలప్మెంట్ ఆఫీసర్ అని ఏం చేస్తుంది? ఇక్కడ 50,000 రూపాయలు చెక్ ఇస్తుంది. ఇది కూడా చెక్కే. ఇది కూడా మనల్ని గుర్తింపు, నీ కష్టానికి ఫలితం. తర్వాత గుర్తింపు, కంపెనీ నిన్ను గుర్తిస్తుంది. తర్వాత ఒక డెవలప్మెంట్ ఆఫీసర్లు ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4 కాగానే ఏఎం అంటుంది, ఏరియా మేనేజర్ అంటుంది. అప్పుడు 1,00,000 రూపాయల చెక్ ఇస్తుంది. ఇప్పుడు మన కంపెనీకి ఎంతమంది? ఇద్దరే ఏరియా మేనేజర్లు ఏపీ తెలంగాణలో ఇద్దరే. మొన్నటిదాకా ఒకతనే ఉంటే ఎవరు? త్రిమూర్తులు సార్ అని జూమ్ మీటింగ్ ఇంటి వాళ్ళకు త్రిమూర్తులు సార్ తెలుస్తుంది. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి అనేట ఆయన నిన్న మొన్న అయ్యాడు. అంటే ఎంత స్టార్టింగ్లో ఉన్నాం మనం. తర్వాత ఈ ఏఎంలు కదా, ఈ ఏఎంలు ఇక్కడ 3, ఇక్కడ 3 కాగానే ఏమంటుంది? ప్రమోషన్ ఏమొస్తుంది? ఇక్కడ రీజనల్ మేనేజర్ అని ఒక 3,00,000 రూపాయల చెక్ ఇస్తుంది. ఇక్కడ ఇవన్నీ ఇన్సెంటివ్సే. ఇంక ఈడకి ఎవరు పోలే మన ఏపీ తెలంగాణ ఈ పోస్ట్కి ఎవరు పోలే ఇంకా. తర్వాత ఈ ఆర్ఎంలు ఇక్కడ 2, ఇక్కడ 2 కాగానే ఏమంటుంది? కంపెనీ టీమ్ జనరల్ మేనేజర్ అంటుంది. అని ఏం చేస్తుంది? 20,00,000 రూపాయల చెక్ ఇచ్చేస్తుంది. ఇది కూడా చెక్కే. టోటల్గా ఎంత అవుతుంది? 24,65,500 రూపాయలు అవుతుంది. ఎంత అయింది? అక్షరాల 24,65,500 రూపాయలు. ఈ 5 పోయినా కానీ 24 లక్షలు అయితే ఉంటున్నాయి కదా, అంతే కదా. ఈ టీడీఎస్ కానీ ఏదన్నా పోనీ ఎంత ఉంటుంది? 24 లక్షలు. మనం ఈ స్టేజ్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 సంవత్సరాలు వేసుకోండి. 2 సంవత్సరాలు అంటే 24, 2 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు? 24 నెలలు. అంటే 1 మంత్కు ఎంత పడుతుంది? ఇక్కడ 1,00,000 రూపాయలు వస్తుంది. ఇది ఫ్రీగా వస్తుంది. అంటే ఇది ఒకటి వచ్చినా కానీ మనకు శాలరీ ఎంత పడుతున్నట్టు? నెలకు 1,00,000 రూపాయలు అయితే వస్తుంది కదా. అక్కడ కమిషనే వచ్చింది. మనకేంది మళ్ళీ ప్రోడక్ట్ వచ్చినాయి. ఏమేమి వస్తున్నాయి? ముక్కుపుడికి వచ్చింది, చెవి కమ్మలు వచ్చినాయి, రింగు, ఇవన్నీ ఫ్రీగానే వస్తున్నాయి. ఇవి వచ్చుకుంటూ మనకి ఇక్కడ ఏంటంటే లాజిక్ అనేది బాగా అర్థం చేసుకోవాలి. ఏ జ్యువెలరీ షాప్ పోయినా మనం ఒక 50,000, 1,00,000 రూపాయలు తీసుకొని పోతే ఏం చేస్తాము? ఆ రూపాయలు ఇవ్వాలి, ఆ వస్తువు ఏదో తీసుకొని రావాలి. ఇక్కడ మనము ఇదే గోల్డ్ను ఒక 1,200 రూపాయలు పెట్టి ఆర్డర్ బుక్ చేసుకున్నందుకు, ఈ కంపెనీలో ఆర్డర్ బుక్ చేసుకున్నందుకు మనకి ఏం చేస్తుండు? వారానికి డబ్బులు ఇచ్చుకుంటూ ప్లస్ ఏమి ఇస్తుండు? ప్రోడక్ట్ ఇస్తుండు, వస్తువు ఇస్తుండు, వారం డబ్బులు ఇస్తుండు, ప్రోడక్ట్ ఇస్తుండు, ఇన్సెంటివ్స్ కూడా లక్షలలో ఇస్తుండు.
మరి ఇటువంటి ఆఫర్స్ ఇటువంటి కంపెనీ ఇక్కడ ఉందా భారతదేశం వల్ల? బాగుందా బాలేదా ఇది? బాగుందా బాలేదా? మరి ఇంత ఉన్న కంపెనీ ఇప్పుడు సార్ అన్నట్టు 2 సంవత్సరాలు అంటుండు. 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలలో పోతే ఏమన్నా ఇబ్బందా? 4 సంవత్సరాలు పోయినా నెలకు 50,000, 20-30 వేల రూపాయల జాబ్కి, 20,000 30 వేల జాబ్కి ఏం చేస్తున్నాం మనం? పొద్దుగాల లేచి 8ంటికి తయారయ్యి మళ్ళీ 8 అవుతుందో 7 అవుతుందో 9 అవుతుందో తెలియదు. ఒక 20-30 వేల జాబ్కి అంత పోతుంటే ఇన్సెంటివే 50,000 వస్తుంది, మనకు నష్టమా? ఇక్కడ వినండి, ఈ ఫీల్డ్ ఆఫీసర్ దాకా మనకి ఏం పడుతుంది? శుక్రవారం నాడు అమౌంట్ పడుతుంది. మనది స్టార్టింగ్ ఎప్పుడు? గురువారం స్టార్ట్ అవుతుంది, బుధవారం క్లోజ్ అవుతుంది. శుక్రవారం నాడు మనకు కమిషన్ వస్తుంటుంది. వారం లక్ష్మీ వారం నాడు మనం ఎవరికి డబ్బు కూడా ఇవ్వం. అటువంటిది మన అకౌంట్లో శుక్రవారం నాడు డబ్బు పడుతుందంటే ఏంది? అతనికి ఎంత స్వార్థం లేకుండా చేస్తుండే, శనివారం ఇవ్వచ్చు కదా. గవర్నమెంట్ ఏంది ఫస్ట్ నాడు ఇస్తలేదు, 10వ తారీఖు వరకు ఎప్పుడు వస్తుంది తెలియదు వాళ్ళకు. కానీ శుక్రవారం నాడు నీకు ఒక 2,000 అమౌంట్, ఎన్ని 5 జతలు అయినాయి అనుకో, 5 నాళ్ళు ఎంత? 2,000. 2,000 సగం పోయినా కానీ సగం ఎంత వస్తుంది మనకు? 1,000 రూపాయలు వస్తుంది. నువ్వు సాయంత్రం శుక్రవారం నాడు 5 గంటలకు నువ్వు ఏ షాప్ కన్నావు, నీ ఫోన్లోకి వెళ్ళి ఈ 950 రూపాయలకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా చేసి రావచ్చు. సింగిల్ ఎన్పీ లేకున్నా, నీ జేబులో లేకున్నా కానీ నువ్వు శుక్రవారం 5 గంటల వరకు నువ్వు ఏ షాప్ కన్నావో ఎక్కడన్నావో ఎవరికన్నా అప్పును అని కూడా ఒకటి హామీ ఇవ్వచ్చు. నేను 5 గంటలకు నీకు ఇస్తా అంటే ఇస్తావు, 100% ఇస్తావు. దాని మీద మీకు ఎలాంటి అనుమానం ఉండొద్దు. మనకే తెలుస్తుంది, క్లోజ్ జీరోలు కావు ఇందులో జీరోలు కావు, మనకే తెలుస్తుంది. మరి ఇన్ని ఆపర్చునిటీ దాంట్లో మనం చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు కదా. లోపల నుంచి వస్తలేదు, చేయొచ్చా? ఏమైనా నష్టం ఉందా ఇందులో? ఏం నష్టం లేదు కదా. మరి ఇటువంటి ఇన్ని ఆపర్చునిటీ ఉన్న దానికి ఇందులో మనం జాయిన్ కావాలంటే ఏమేమి కావాలి? అంతే కదా. కంపెనీకి మనం ఏమి ఇవ్వాలి, ఏంది అసలు ఇందులో జాయిన్ కావాలంటే ఏంది అనేది చూసినట్టయితే ఫస్ట్ ఏం కావాలి? ఆధార్ కార్డు కావాలి. దేనికి? ఇది మన యొక్క ముక్కు పుడుకు అనేది ఇంటికి వస్తుంది కదా, దాని యొక్క అడ్రస్ గురించే ఆధార్ కార్డు నెంబర్ కూడా ఎంటర్ చేయ. వినండి, నెంబర్ అనేది కూడా ఎంటర్ చేయవు ఇందులో. ఓన్లీ పేరు, తండ్రి పేరు, హౌస్ నెంబరు, కథ ఊరు, అంతవరకే, వేరే ఏం చేయవు. నెక్స్ట్ రెండోది ఏం కావాలి? పాన్ కార్డు దేనికి? టీడీఎస్ అనేది పాన్ కార్డు ఉంటే 5%, లేదు అనుకో 15%. అది మన ఇష్టం. ఇప్పుడు ఇస్తారు అయ్యారా మీరు? పాన్ కార్డు ఇవ్వమంటే ఇవ్వమంటారు. ఒక్కసారి 1000 రూపాయలు వస్తే 150 కట్ కాగానే ఏం చేస్తారు? తెల్లారే ఇస్తారు, అవునా కదా. దీనికి పాన్ కార్డు కావాలి. మూడవది ఏంటిది? బ్యాంక్ అకౌంట్. ఈడనే వస్తుంది మనకు సగం మందికి తలకాయ నొప్పి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ శేఖర్ సారే ఉండు, నరసింహ సార్కు 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చేసాడు. ఇచ్చినావా సార్? ఇచ్చిండు. శేఖర్ సారు రిటర్న్ ఇస్తుండు. ఎవరు? శేఖర్ సార్కు నరసింహ సార్ రిటర్న్ ఇస్తుండు డబ్బులు. శేఖర్ సార్, నీ డబ్బులు వచ్చినా ఇస్తున్నా, నీకు డబ్బులు కావాలన్నా సార్ అంటాడు. అనగానే ఆయన వస్తాయి పోతాయి అన్న డౌట్ మీద కదా, వెంటనే సార్ పుట్టండి సార్ అవసరం ఉన్నాయి అని అడుగుతాడు. ఆయన అడగానే ఏం చేస్తాడు నరసింహ సార్? క్యాష్ తేండి సార్, క్యాష్ లేవు బ్యాంకులు ఉన్నాయంట. ఎవరు ఇస్తారు క్యాష్? ఇప్పుడు ఉంటున్నాయా? ఉండలేవు. ఏం చేస్తాడు అప్పుడు శేఖర్ సార్? వద్దన్న ఏమేమి ఇస్తాడు? అకౌంట్ నెంబరు మెసేజ్ చేస్తూనే ఉంటాడు. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, ఇంకేం చేస్తాడు? ఫోన్ నెంబరు, పేరు, బ్రాంచ్, ఇవన్నీ పంపుతాడు. దేనికి పంపుతాడు? అవసరం ఎవరిది? ఇక్కడ మేడం మన అవసరం. మన అకౌంట్లో డబ్బులు కావాలంటే ఇవాళ నయ్యొద్దా? ఇవాళ ఈ మేడానికి జరిగింది. మేడం నీకు జరిగింది కదా, మరి నువ్వు ఇది చెప్పాలి అక్కడ.
బ్యాంక్ అకౌంట్ ఎందుకు అనే దానికి వాళ్ళు అడిగిన దానికి సమాధానం మనం చెప్పాలంటే ఇది చెప్పాలి ఆడ, చెప్తేనే వాళ్ళు ఇస్తారు. ఎప్పుడైనా మనం ఏం చేస్తాం, ఆశాజీవులు, మనం కష్టం చేయం. పక్కన నిలబడతాం, ఓడికన్నా వస్తుందంటే నాకు వాట, అంతే కదా. పక్కన నిలబడి చూస్తే వాట అని చేస్తే కాదు, చూస్తేనే వాట. అంటే ఇక్కడ ఏం చేస్తారు, బాగా చాలా మంది జరుగుంటాయి. ఈమె ఒక షాపింగ్ చేస్తుంది ఏదో, వాడు అక్కడ నెంబర్ తీసుకుంటాడు, ఫోన్ చేస్తాడు, మేడం మీకు ఒక లాటరీ దాకింది, లేకపోతే మీది ఇలా సెలెక్షన్ అయింది, మీ నెంబరు, మీ ఫోన్ నెంబర్ సెలెక్షన్ అయింది, మీకు ₹1,00,000 అవార్డు ఉంది మేడం, ₹1,00,000 వచ్చినాయి అనగానే ఏం చేస్తుంది ఈమె? ఏది అడగదు. ఎవరైనా, మీరైనా, వాళ్ళైనా, మనమైనా, వాళ్ళైనా ఏం చేస్తాం, అబ్బా ₹1,00,000 వచ్చినాయి, ఏం చేయాలి, చేలో అడ్రస్ చెప్తే ఏం చెప్తాడు, ఆడు ఎన్నో బంజారా హిల్స్ అమీర్పేటలో ఒక హోటల్ అడ్రస్ చెప్తాడు. మనం ఏం చేస్తాము, చేలో ₹1,00,000 వస్తున్నాయని పోతాం. బంద్ పెట్టి సార్ ఏం చేస్తాము, ₹1,00,000 వస్తున్నాయని పోతాం. మనం ఏం లాటరీ కొనలేదు, ఏం చేయలేదు. వాడు ఏదో మన గోల్ వేసి మనం ఏం చేస్తున్నాం, ఉరుకుతా ఉన్నాం. ఇక ఉరికి పోగానే వాడు ఏం చేస్తాడు, మంచిగా ఒక ఏసీ రూమ్లో కూర్చోబెట్టి అప్పుడు చెప్తుంటాడు, ఇక సార్ ఇట్లా కంపెనీ ఒక స్కీమ్ పెట్టింది, ఇలా చేయండి కాండి, 50,000 కట్టండి, 10,000, 50,000, లాస్ట్కి వచ్చేవరకు 1,00,000 నుంచి 20-30 లక్షలకు టోపేస్తున్నాడు. ఏంది, ఒక ప్లాట్ కొను, ఇది ఆఫర్ ఉంది, ఈ క్లబ్లా జైలుగా ఇది ఆఫర్ ఉంది అంటే ఏం చేయాలి మనం, దేవుడా అంట జేబులా 10, 20, 50 ఉంటే సమర్పించుకొని ఇంటికి వస్తాం. వాడు ఏం చేస్తాడు, చల్లగా ఒక టీలో ఏదో నీళ్లు దాపి 2 చాయ్ కప్పులు, ఒక దేవుని బొమ్మ ఏదో ఒకటి ఇచ్చి తోలుతాడు, అంతేనా కాదా? మరి మనం పోయినామా, మనం ఏమైనా లాటరీ కొన్నామా, ఏం చేసినా వాడు ఏదో చెప్పిండు ఉరికినాము. ఇక్కడ కూడా ఓటీపీ అడగానే చెప్తారు, దండ చెప్తారు. ఓటీపీ అడిగి చెప్పి నా డబ్బులు పోయినాయి అంటే, నీకు లక్షలు వస్తున్నాయని లాటరీ తాకిందని ఓటీపీ చెప్పి నీకు 10 లక్షలు వస్తాయి, 1,00,000 వస్తాయి, 1,00,000 కట్టు, 50,000 కట్టని నీకు కడతాం. ఎందుకు కడతాం మనం? నువ్వేమైనా సంపాదించి పెట్టినవాడ? మన కష్టానికే ఫలితం వస్తలేదు. నెల రోజులు చేస్తే ప్రైవేట్ జాబ్లో ఏం చేస్తాడు, ఇస్తాడా? నెల అయిపోగానే నువ్వు ఇంకో కంపెనీ పోతా అంటే ఆ నెల జీతం ఇయ్యడాడు. అట్లా ఉండే సిచ్యుయేషన్లో అటువంటి జనాలు ఉన్న దాంట్లో ఓటీపీ చెప్పి నా పైసలు పోయినాయి అంటే పైసలు ఓకే ఏం చేస్తాయి? పైసలు ఏమైనా చెట్ల కాస్తాయా? కాయవు కదా. కాబట్టి ఇక్కడ ఏంది, బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వాలి, బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. 4వది ఏంటిది, నామినీ. నామినీ ఎందుకు, నామినీ దేనికి ఇస్తాం? మన జనరేషను, మనం ఉన్న రోజులు మనం చేస్తాం, మన తర్వాత ఆటోమేటిక్గా మన ఐడి ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దేనికి, నామినీ ఎవరు ఉంటే వాళ్ళ పేరు మీదకి. దీన్ని ఆసరాగా తీసుకొని కొన్ని కంపెనీలు అసలు వాళ్ళకు ఏమీ లేకుండా అప్పులు చేసి బిజినెస్ చేపిస్తుంది. ఏది 3 తరాలు ఉంది, 3 తరాలు ఉంది, 3 తరాలు ఎడికెళ్ళి ఉంటుంది. మనకే గతి లేనప్పుడు మనమే స్టారో డైమండ్ అవుతాము. దానా అంటే మన కిందోడు లేకుంటే గోల్డ్ అయితే, గోల్డ్ లేకుంటే సిల్వర్, సిల్వర్ కాకుంటే ఇంకా బ్రాంజ్. బ్రాంజ్ అంటే ఏంది, పై భూమి మీద పడతాం. ఏం చేయాలి, నువ్వు ఫస్ట్ నుంచి చేయాలి. ఈ ఫస్ట్ నుంచి చేస్తోనికి ఇంక 3 తరాలు అంట. వీడు ఎడికెళ్ళి చేయాలి, 3వ తరం ఎడికెళ్ళి పోవాలి, 0కి వెళ్ళే కదా. 30వ తారీఖు వస్తేనేమో నైట్ 12 కాగానే 0 అయ్యి, వీడు పోయి 2,000 చేస్తే 30వ తారీఖు వస్తే 0 అయిందంటే మళ్ళా కింది కురికినీడు. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఎక్కాలి. బాహుబలి ఇట్లా ఏం చేస్తాడు, ప్రభాస్ ఏం చేస్తాడు, ఓ పాయ అనగానే కింద పడతాడా పడా, ఓ పడతాడు. అంటే అక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో దీన్ని తీసుకోవచ్చు, ఒకటేంది అతని యొక్క సంకల్పం అనేది ఏంటి అక్కడ గొప్పది. ఏది, వాడు ఏమన్నా కానీ పైకి ఎక్కాలి, పైన ఏదో ఉంది దానికి అని ఏం చేసిండు. లాస్ట్కు గోల్ అనేది, కోరిక అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు దానికి. అదొకటే ఉదాహరణ. లాస్ట్ వరకు ఏంది, సినిమా అయిపోయే వరకు ఎక్కుతారా ఇక్కడ. ఇది కూడా అంతే. మనం అనేది ఒక కోరిక అనేది బలంగా ఉంటే ఏంది, కోరిక బాగుంది ఇలా బిర్యానీ తినాలనుకుంటే ఏం చేస్తారు, తినరా? కోరిక బలంగా ఉంటే ఎట్లయినా తింటారు. ఇది కూడా అంతే. మనం సంపాదించుకోవాలని కోరిక ఉంటే ఎన్నైనా సంపాదించు. లాస్ట్ ఇంకేంది, ఫోన్ నెంబర్. ఓటీపీ లేదు ఇందులో మేడం సార్, ఓటీపీ లేనే లేదు అసలు. ఓటీపీ అనేది ముచ్చటే లేదు. ఈ 5 ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇస్తారు అయ్యరా. మనము వాళ్ళకు క్లారిటీ
వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో అప్పుడు ఈ 5 ఇస్తరాలు మనం క్లారిటీ లేకుండా వాళ్ళకు కంపెనీ ఏడుందంటే మనం చెప్పలేదు అనుకో నంబర్ మన ఇందులో ఏం వస్తువులు ఉన్నాయంటే చెప్పాలి, ప్రొడక్ట్ ఏమున్నాయి ఏంది అనేది మనం చెప్పాలంటే ఏం చేయాలి, ఒక 4-5 మీటింగ్లు వినాలి. ఒక ఫీల్డ్ ఆఫీసర్ అయ్యే వరకే ఎన్నిసార్లు ఇట్టాడు అనేది చెప్తారు. ఇక్కడ ఒక పర్సను ఒక ఎక్స్ తీసుకుందాం, ఇతను అప్లైను వినండి. ఇతను ఏం చేసిండు, ఇతనికి చెప్పిండు ఫస్ట్ సార్ విన్నాడు కదా. ఇతను ఏం చేసిండు, ఒక ఇద్దరిని వేసుకుండు, ఇద్దరినే చెప్తున్నా. ఇద్దరిని చెప్పినప్పుడు పై వాళ్ళు వచ్చి 2 సార్లు చెప్పారు కదా, ఇక్కడికి ఎన్నిసార్లు అయింది, 3 సార్లు అయింది. 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ కూడా అంతే కదా, 4 5 6 7 8 9 10. ఇది బాగా అయినండి. ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఇదే. ఫస్ట్ నీకు ఒకసారి చెప్పిండు, ఇక్కడ 2 3 4 10 10 ఇది ఒకటి 11 సార్లు. ఇక్కడ వీళ్ళకి చెప్పినప్పుడు ప్లస్ 11 అంటే ఎన్నిసార్లు టోటల్గా 21 సారి వింటావు. పైన ఇది ఒక్కసారి కదా, ఇటు 10 21 సార్లు వింటావు అంతే కదా. అదే మ్యాటర్ ఎవరు చెప్పినా కానీ కాకపోతే కొంచెం అటు ఇటు చెప్పగలుగుతారు. ఎందుకంటే జోలి అందరూ ఒక తీరుగా చెప్పలేరు. నేను ఒక తీరుగా చెప్తా, నరసింహ ఒక తీరుగా చెప్తాడు, శేఖర్ ఆ మేడం ఒక్కొక్కరిది ఒకటి. ఏదేమైనా కానీ మ్యాటర్ అదే, ఎవరేదైనా అదే. ఇప్పుడు మనము 21 సారి విన్నప్పుడు 22 సారి మనం చెప్పగలుగుతామా? ఇప్పుడు 10 సార్లు ఇక్కడ 10 అయితే ఏమంటున్నాం మనం, ఫీల్డ్ ఆఫీసర్. ఈ ఫీల్డ్ ఆఫీసర్ అయ్యే వరకు ట్రైనింగ్ అనేది అయిపోవాలి. అప్పుడు వాళ్ళు ఏమేమి చేయాలంటే ఏం చేయాలి, ఫీల్డ్ ఆఫీసర్ని చేయాలి, ప్లస్ వాళ్ళు ఐడీలు నేర్చుకోవాలి, ప్లస్ టికెట్ బుకింగ్ చేసుకోవాలి, కింది వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. అంటే ఒక లీడర్ కావాలి ఆ లోపే. ఇప్పుడు అంటే ఇంత నేర్చుకోవాలంటే మనం ఇది ట్రైనింగ్ పీరియడ్. మరి ఎంతమంది చేస్తున్నాం అది అనేది ఆలోచన చేసుకోవాలి. ఇళ్ళ ఎంతమంది ఫీల్డ్ ఆఫీసర్లు, మనకి ఇంత వస్తుందా, ఈ మొత్తం వర్క్ వస్తుందా రాలేదని మనం ఆలోచన చేసుకోవాలి. ఈ గ్రౌండ్ వర్క్ మాత్రం అందరూ నేర్చుకోవాలి. అర్థమైంది కదా. ఇది దీని యొక్క పొజిషను. ఇప్పుడు చెప్పండి, ఈ బిజినెస్ మనం చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. ఇందులో నాకు నెలకు కావాలంటూ ఎంతమంది, వాళ్ళే చెయ్యండి. నాకు